నమస్తే ఎస్2 న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? మొత్తం ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారా? చాలా ప్రశ్నలకు తెలియదని ఎందుకు అన్నారు? విచారణ తర్వాత కేటీఆర్ బయటకు రావడంతో ఈ కేసు నిజమేనని తెలంగాణ సమాజం నమ్మిందా? రాజకీయ కక్ష కాదని తేలిపోయిందా? మళ్ళీ సంక్రాంతి తర్వాత విచారణ కొనసాగుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో తొలి అంకం ముగిసిందని, మరో అంకానికి అధికారులు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను పోల్చి చూస్తున్నారు. ప్రభుత్వం దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్తో సమాధానాలను కవర్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా లేవని అంటున్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి పిలవచ్చని అంటున్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటి నుంచి బురద జల్లే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొదట రాజకీయ కక్ష కారణంగా తనపై కేసు నమోదు చేశారంటూ పదే పదే మీడియా ముందు చెప్పుకొచ్చారు. అలాంటి రివెంజ్ కనుక ఉంటే గురువారం విచారణ తర్వాత కేటీఆర్ను అధికారులు అరెస్ట్ చేసేవారు. కానీ అరెస్ట్ చేయకపోవడంతో చివరకు రాజకీయ కక్ష కాదని తేలిపోయింది. గురువారం విచారణ మొదలైనప్పటి నుంచి బయటకు వచ్చే వరకు కేటీఆర్ కొంత టెన్షన్గా కనిపించారంట. చెమటలు పట్టడంతో పలుమార్లు అధికారులు రెస్ట్ ఇచ్చారంట. లంచ్ టైం తర్వాత ప్రశ్నలు అడిగినా మూభాగంగానే ఉన్నారంట. విచారణ ముగిసిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చని చెప్పడంతో కేటీఆర్ ముఖంలో కాస్త ఆనందం కనిపించిందని అంటున్నారు. మంచినీళ్లు తాగి ఏసీబీ ఆఫీస్ నుండి బయటకు వచ్చిండు కేటీఆర్. తొలి రోజు విచారణలో ఐఏఎస్ అధికారులు దానకిషోర్, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ కు ప్రశ్నలు సంధించారు ఏసీబీ వాళ్ళు. అందులో కొన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఇచ్చారంట. ఇకపోతే కేటీఆర్ని అడిగిన కొన్ని క్వశ్చన్లు, ఏసీబీ వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్లు, ఫార్ములా ఈ కేస్ రేస్ ఒప్పందం ఎలా జరిగింది, ఇలాంటి క్రీడల్లో అనుభవం లేకపోయినా ఆ కంపెనీకి ఎందుకు నియమించారు, స్పాన్సర్గా గ్రీన్కో కంపెనీకి చెందిన ఎస్నెక్జెన్ ఎందుకు ఎంపిక చేశారు, ఈ విషయంలో టెండర్లకు వెళ్లకుండా ఆ కంపెనీకి ఎలా కట్టబెట్టారు, గ్రీన్కో కంపెనీ అధిపతికి మీకున్న రిలేషన్ ఏంటి, స్పాన్సర్ తప్పుకున్నట్లు మీకు ఎలాగూ తెలుసు, ఒప్పందం ప్రకారం స్పాన్సర్ తప్పుకుంటే ఆయనపై చట్టపరమైన చర్యలకు ఎందుకు వెళ్ళలేదు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఏసీబీ వాళ్ళు అడిగితే దేనికి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. పురపాలక శాఖ ఎఫ్ఈఓ మధ్య ఒప్పందం జరిగితే ఆ శాఖ నుంచి నిధులు ఇవ్వాలి, కానీ హెచ్ఎండిఏ నుంచి ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు ఏసీబీ వాళ్ళు. కొన్నింటికి తనకు తెలియదనే సమాధానం ఇచ్చారు కేటీఆర్. సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘన గురించి ప్రశ్నించారంట అధికారులు. అదంతా కార్యదర్శి పరిధిలోని అంశమని చెప్పారంట కేటీఆర్. కోడ్ విషయంలో నిధులపై ప్రశ్నించినప్పుడు ఈసీ తనకు ఎలాంటి లేఖ రాయలేదని బదిలిచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఏసీబీ విచారణలో చాలా ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఇచ్చారంట కేటీఆర్. సంక్రాంతి తర్వాత కేటీఆర్ ను మరోసారి విచారించనుంది ఏసీబీ ప్రశ్నించిన తర్వాత ఈడీ ముందుకు వెళ్ళనున్నారు కేటీఆర్. అరెస్టులు ఏమైనా ఉంటే అప్పుడే ఉండొచ్చని అంటున్నారు. సో చూద్దాం ఈ ఫార్ములా కేసు నుండి కేటీఆర్ ఎలా బయటపడతాడో, లేదు అంటే జైలుకు వెళ్తాడా, ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదా అనే విషయం సంక్రాంతి తర్వాత మనకు తెలుస్తుంది. మొత్తానికైతే భుజాలు దనుపుకొని గొప్పలు చెప్పుకున్న కేటీఆర్ ట్రిమ్ అయ్యే వస్తాడో, యోగా చేసే వస్తాడో, లేదు అంటే పబ్లిక్లోనే ఉంటాడో మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది.